సో అది ముందుకు వెళ్ళకూడదు, ఇప్పటికే చెక్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి చర్యలుగా మనం చూడాలా, లేకపోతే ఎలాగో ఆయనకి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాం కాబట్టి, అంటే రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చాం కాబట్టి ప్రస్తుత నియోజకవర్గ బాధ్యత నుంచి తప్పించారు అనుకోవాలా? ఎందుకంటే నేను ఆయన ఎమోషనల్ కూడా అయినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వ పార్టీని నమ్ముకున్నాను అని చెప్పేసి అసలు ఏంటి, అసలు ఈ ఎపిసోడ్లో ఏంటి? ఇప్పటికైనా సరే పిఠాపురం నియోజకవర్గంలో ఒక చెక్ పడిందని మనం భావించవచ్చా? ఏమంటారు సార్? గత కొంతకాలంగా అంటే వర్మ గారికి టికెట్ రాకపోవడం ఒకటి, అట్లాగే ఆయన కొంత బాధపడడం, అప్పుడు మళ్ళా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయనకు నచ్చ చెప్పడం, నీకు వేరే ఏదో చేస్తామని చెప్పడం, ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కూడా కొంత అంతా బాగున్నట్టు అనిపించినా కూడా ఈ మధ్య కాలంలో కొంత ఎక్కడ మీటింగులు జరిగినా ఏ రకంగా అందరూ కలుసుకున్నా ఆ టైంలో కొంత ఈ పొరపచ్చాలు రావడం కావచ్చు, లేదంటే మాటల దాడి కావచ్చు, ఇట్లాగా కొంత జరుగుతున్న నేపథ్యంలో దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాలి. అంటే ఇంతకుముందు జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అక్కడ పెండెం దొరబాబు గారితో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న జనసేన సీనియర్ నాయకులతో కావచ్చు, ఈయన వాగ్వాదం చేసి తీరు కావచ్చు, లేదంటే ఇది సోషల్ మీడియాలో కానీ అట్లాగే టీవీల్లో కానీ కొంత మీడియా పరంగా కొంత ఎక్కువగా కొంత నష్టం అయితే జరిగిన మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీ సైడ్ నుంచి కావచ్చు, అట్లాగే వైసీపీ సైడ్ జనసేన సైడ్ నుంచి కావచ్చు, ఖచ్చితంగా దీనికి క్రమశిక్ష చర్యలు కానీ లేదంటే కొంత కోఆర్డినేషన్ అంటే సమన్వయం చేయడానికి ఒక టీం వేసి ఆ టీంతో పాటు అక్కడున్న పరిస్థితులు చక్కదిద్దాలా, అక్కడున్న నాయకులందరినీ కూడా కలిసిపోయే విధంగా ముందు మనము దాన్ని తయారు చేయాలా, ఒక మంచి టీం అని ఒక ఆశయంతో ఒక మంచి నిశ్చయంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే ఈ మధ్య కాలంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు ఆయన. సో మాటల సందర్భం వచ్చిండొచ్చు, అట్లాగే కొంత అక్కడ పరిస్థితుల్ని కొంత కూల్ చేయాలా, అంటే కొంత అందరికీ కూడా సమన్వయం జరపాలా, ఎక్కడ నాయకులు ఒక జనసేన కావచ్చు, ఒక టీడీపీ కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘర్షణకు దిగే పరిస్థితి లేకుండా నివారించాలా, అందరూ కలిసిపోవాలనే ఒక దృక్పథంతో ఈరోజు వర్మ గారిని కొంత అంటే పక్కన పెట్టడం కాదు సార్, ఆయనకు ఆల్రెడీ జాతీయ ఉపాధ్యక్షులు పదవి ఇచ్చారు. అట్లాగే రాబోయే రోజుల్లో డిలిమిటేషన్ అయ్యే ఆస్కారం ఉంది. డిలిమిటేషన్ అయితే కాన్స్టిట్యున్సీ కూడా పెరిగినప్పుడు వర్మ గారిని ఇంకొక దగ్గర అడ్జస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పిఠాపురము 1-2 మండలాలు వేరే, ఇంకో కాన్స్టిట్యున్సీ కావచ్చు. ఇక్కడ వర్మ గారికి మీరు ఎలాంటి పదవులు ఇస్తారు, లేకపోతే ఆయన్ని